అదే సినిమాలో చెప్తారు, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారు ఏమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడ అంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆటని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడ. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ కదా ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి, ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి.